హాయ్ అండి, ఈరోజు మనము నడుము లూజు 29 చిన్న సైజు బ్లౌజు ఎలా షోల్డర్స్ జారకుండా చెస్ట్ తక్కువగా ఉండి ఫ్రంట్ పార్ట్లో కరెక్ట్గా కూర్చుండే విధంగా ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలో అయితే నేను కటింగ్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను. వీడియోస్ కంటిన్యూస్గా చూస్తూ ఉండండి. ఇప్పుడు నాకైతే నడుము లూజు 29 అండి. ఫస్ట్ మనము క్లాత్ క్రాస్లు ఏమైనా ఉంటే లైనింగ్స్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా క్రాసులు పూర్తిగా మనము నీట్గా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని బ్యాక్ పార్ట్లో మనము లాగినట్టు చేయకుండా పట్టుకొని మనం కింద ఒక పావు ఇంచి ఖర్చు కోసము వదులుకొని స్ట్రైట్గా అలా చూసుకోవాలి ఎంత ఉందనేది. నేను టేప్ లేకుండా ఆది బ్లౌజ్తోనే నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, మనకు కరెక్ట్గా ఎక్కడికి వచ్చిందో అక్కడ ఉంచుకొని ఒక హాఫ్ ఇంచ్ అయితే పైన షోల్డర్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజును చూసుకుందాము. కాజా పట్టిని లోపలికి ఫోల్డ్ చేయాలి. కాజా పట్టిని లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత మనం కొద్దిగా పట్టుకుంటూ మనము ఉక్సు పట్టి వరకు మొత్తం నీట్గా చూసుకోవాలి. నాకైతే 29.5 ఇంచులు అయితే వచ్చింది. 29.5 ఇంచులు నడుము లూజ్ అనే లోపల ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అండి. 30కి లోపల ఉంటే మనకు చిన్న సైజు బ్లౌజు, 30కి ఎక్కువ ఉంటే పెద్ద సైజు బ్లౌజులని మనము అర్థం చేసుకోవాలి. చూడండి, మనము 29.5 ఇంచుల్ని 4వ భాగాన్ని మనం తీసుకున్నట్లయితే 7.5 ఇంచులు వస్తుంది. 7.5 ఇంచుకి బ్యాక్ సైడ్ టక్స్ వేయడం కోసమని నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే 7.5కు 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకుంటే 8.5 ఇంచులు వస్తుంది కదా. ఇదే 8.5 ఇంచులని ఇక్కడ మార్క్ చేసుకొని మనము ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ తీసుకోవాలి. మీకు క్లాత్ తక్కువగా ఉంటే 1.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. నాకు ఎక్కువగానే ఉంది కాబట్టి నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ వీపు భాగాన్ని చూసుకోవాలి. మనము కింద పావించి ఖర్చు కోసం వదిలినాం కదా, అక్కడి నుంచి పైకి చూసుకోవాలి. పైన కూడా ఒక పావించి అనేది ఖర్చు కోసం అయితే మనం మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే షోల్డర్ నెక్ కోసమని 5 ఇంచులు తీసుకుంటున్నాను. 5 ఇంచులలో నుంచి నెక్ కోసం అయితే నేను 2 ఇంచులే తీసుకుంటున్నాను. చూడండి, పెద్ద సైజు 30 తర్వాత సైజు అయితే కన్నా నేనైతే 2.5 తీసుకుంటాను కదా. ఇది 30 కంటే తక్కువ కాబట్టి నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. ఆమ్ రౌండ్ కోసం అయితే సంఖకి నేనైతే ఏ సైజు వాళ్ళకైనా 6 ఇంచులు తీసుకుంటున్నాను. 6 ఇంచుల దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకొని కింద మనకు ఎంత లూజ్ వచ్చిందో చూసుకొని అదే లూజును పైన కూడా మనము ఆ విధంగా మార్క్ చేసుకోవాలి. నేనైతే నిన్నటి వీడియోలో కింద టక్స్ వేస్తాము, చెస్ట్ దగ్గర టక్స్ వేయం కదా అన్నాను. ఒక సిస్టరు కామెంట్ చేసింది, బ్యాక్ సైడ్ టక్స్ వేస్తారు, ఫ్రంట్ కూడా టక్స్ వేస్తారు కదా అనింది. బ్యాక్ సైడ్ మనకు చెస్ట్ దగ్గర లూజు ఎలా అవసరం అవుతుందో ఫ్రంట్ పార్ట్లో కూడా మనకు చెస్ట్ దగ్గర లూజు కావాలి కదా. అది మిస్టేక్ అయింది నేను చెప్పడము. ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఆమ్ రౌండ్ గీసుకోవడం కోసం అయితే నేనైతే 1.5 ఇంచి మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ ఖర్చు కోసమని ఒక హాఫ్ ఇంచి మనం వదులుకున్నాం కదా, అక్కడి నుంచి మనము సంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. నేను ఏ వీడియోలో ఏ బ్లౌజ్ కటింగ్లో కూడా నేను ఇలా చూపించలేదు కదా. పర్టికులర్గా ఈ వీడియో ఎందుకు చూపిస్తున్నానంటే ఈమె ఆదికి ఇచ్చినామె ప్రతిసారి మనకు అలా
సంక టైట్ రావద్దక్క అని మనకు ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి ఇట్లాంటివి 1కి 2 సార్లు చెక్ చేసుకొని అయితే మనము మార్క్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందే 1కి 2 సార్లు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైన 2 ఇంచులు తీసుకున్నాను. ఈమె కొంచెం బ్రాడ్గా వేస్తుంది, అందుకనే నేను కింద రౌండ్ కోసం అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. మామూలుగా అయితే 2.5 తీసుకున్నా సరిపోతుంది. కాకపోతే రౌండ్ కొంచెం ఎక్కువగానే ఉంచాలి అంటారు కాబట్టి అందుకే నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. మనము మార్క్ చేసుకున్న విధంగా మొత్తము కట్ చేసేసుకోవాలి. నడుము లూజ్ ఆధారంగా మనం బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా బాడీకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుందండి. చెస్ట్ లూజు బిగినర్స్కి అర్థం అవ్వదు. నేనైతే నెక్ షోల్డర్స్కి మాత్రమే నేను టేపును యూజ్ చేస్తున్నాను. చూడండి, ఆది బ్లౌజ్తో కూడా మెజర్మెంట్స్ తీసుకోవడము బిగినర్స్కు రాదు కాబట్టి నేను నెక్ షోల్డరు టేప్ను చూపించి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్న ఈ బ్లౌజు క్రాస్ కటింగ్ అండి. చూడండి, మనము మూలకు లాగినట్లయితే క్లాత్ సాగుతూ ఉంటుంది. స్ట్రైట్గా ఉన్నప్పుడు క్లాత్ సాగదు. మనకు కరెక్ట్గా క్లాత్ ఎక్కడైతే సాగుతుందో మూలకు అక్కడ మనము షోల్డర్ని ఉంచినప్పుడు మనకు పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్కి. ఇప్పుడు 2 ఇంచెస్ అటువైపు ఇటువైపు బ్యాక్ పార్ట్ను పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత చుట్టూ బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్ ఎలాగుందో ఇప్పుడు అలాగే మనము మార్క్ చేసేసుకోవాలి మొత్తము. ఇలా మొత్తం మార్క్ చేసుకున్న తర్వాత మనమైతే నెక్ కూడా నేను ఆల్ది బ్లౌజ్తోనే చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్కి అయితే మనము పైన 1/2 ఇంచి ఖర్చు కోసం వదులుకుంటాం కదా, హుక్స్ కాజా పట్టి వైపునే మనము ఫ్రంట్ పార్ట్లో నెక్ అయితే చూసుకోవాలి. ఎంత ఉందనేది మనం చెక్ చేసుకోవాలి. కాజా పట్టి వైపు చూసుకోకూడదు, ఎందుకంటే కాజా పట్టి ఎక్స్ట్రా పీస్ వేస్తాం కాబట్టి కాజా పట్టి చూసుకోకూడదు. పైన షోల్డర్ ఖర్చు కోసమని 1/2 ఇంచి వదులుకుంటాం కదా, అక్కడి నుంచి మనము కొద్దిగా లాగకుండా స్ట్రైట్గా అలా రౌండ్ తిరిగే చోట రౌండ్ తిప్పి చూడండి, ఒక 1/2 ఇంచి అయితే ఎక్స్ట్రా పైకి మార్క్ చేసుకోవాలా. అక్కడి నుంచి 4వ హుక్స్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగైనా సరిపోతుంది. చూడండి, మనము మామూలుగా టేప్ యూజ్ చేసినప్పుడు 1 ఇంచి పైకి తీసుకుంటాం కదా, ఇలా అయినా కూడా నాకు 1 ఇంచి ఎక్స్ట్రా వచ్చింది. చూడండి, ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకోవడం కోసమని హుక్స్ కాజా వైపు నుంచి నేను ఏ సైజు వాళ్ళకైనా 2.5 ఇంచీలు తీసుకుంటా. అక్కడి నుంచి మెయిన్ డాట్ కోసమని నేను చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 2 ఇంచీలే తీసుకుంటున్నాను. అలాగే సైడ్ ఫిట్టింగు పర్ఫెక్ట్గా రావడం కోసమని ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పైకి ఫోల్డ్ చేశాను, ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను. అక్కడ కూడా కట్ చేయాలని. లోతు అయితే ఒక 1/2 ఇంచి లోతు తీసుకోవాలి. మనము 2 ఇంచెస్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా, అక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం మనము ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి. నాకైతే గీత కంటే 2 ఇంచులు మనం పైకి ఫోల్డ్ చేసాం కదా, అక్కడికంటే కొంచెం పైకే వచ్చింది. నాకు కరెక్ట్ గీత వరకు ఉంచుకుంటే ఖర్చులోకి కూడా సరిపోతుంది. కాజా పట్టి దగ్గర 2.5 ఇంచి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి మెయిన్ డాట్ దగ్గర నుంచి చివరి వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా ఇప్పుడు అయితే మనం కట్ చేసుకుందాము. వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
నేను చూపించిన మెథడ్లో కట్ చేస్తే బ్లౌజు ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ట్రై చేయండి. హుక్స్ కాజా పట్టి జాయిన్ చేసుకోవడం కోసం అయితే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను చూడండి. మనం మార్క్ చేసినట్లు అంతా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము అన్ని చోట్ల మార్క్ చేసుకున్నాం కదా టక్స్ల కోసమని, అక్కడైతే చిన్న చిన్న కట్స్ ఉంచుకోవాలి. మనము స్టిచ్ చేసేటప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ కొలతలు చూసుకోకుండా మనము కట్స్ ఇచ్చిన దగ్గర కుట్టేసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్ డాట్ కోసం అయితే పైన ఒక 1/2 ఇంచ్ వదిలి మనము ఒక కట్టు పెట్టుకుంటే ఏ సైజు వాళ్ళకైనా కూడా హుక్స్ కాజా పట్టి వైపు టక్స్ వేయడానికి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ని మనము కట్ చేసుకుందాము. ఓపెన్స్ అన్నీ మనకు ఆపోజిట్లో ఉండే విధంగా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే ఓపెన్ ఉన్నది మనకు ఆపోజిట్లో ఉంటుంది కదా. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేయటం కోసమని. చూడండి, నాకైతే ఇలా 4 ఫోల్డింగ్స్ ఇలా వేసినప్పుడు నాకు ఎక్కువగా అతుకులు పడతాయి. క్లాత్ నాకు షార్ట్ హ్యాండ్సే కాబట్టి చూడండి, నేను ఫోల్డ్ చేస్తున్న విధంగా మీరు హ్యాండ్స్ కట్ చేయడానికి ట్రై చేస్తే కన్నా 40 సైజు బ్లౌజ్ అయినా కూడా అతుకులు అనేటివి రావు. అయితే లైనింగ్ మీరు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయాలి. నాకైతే లైనింగ్ 1 మీటర్, షార్ట్ హ్యాండ్స్ అయినా కూడా నాకు లైనింగ్ అనేది మీటర్ ఇస్తారు. అందుకని నేను లైనింగ్కి సంక పీసులు పడకుండా ఇలా ఇలా కట్ చేస్తాను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు కింద ఉన్న పీస్ కూడా హ్యాండ్కు ఖర్చుల వరకు కూడా సరిపోతుందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. పైన ఉంది కదా అని కట్ చేస్తే కింది భాగంలో లేకపోతే కన్నా ప్రాబ్లం అవుతుంది. అప్పుడు చూడండి, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక మనము హ్యాండ్ కట్ చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటారు బిగినర్స్, కానీ ఈ మెథడ్లో కట్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. మనము బ్యాక్ ఫ్రంట్లో 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం తీసుకున్నాం కదా, హ్యాండ్స్ కూడా ఆ విధంగానే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము 2 హ్యాండ్స్ని సపరేట్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనము చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే మనకు ఈజీగా ఉంటుంది, మర్చిపోకుండా. ఇప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాం కదా, ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 2 మనము ఒకదాని మీద ఒకటి నీట్గా కరెక్ట్గా వేసుకోవాలి. 2 కట్స్ ఒకే చోటికి వచ్చే విధంగా హ్యాండ్స్ను పరుచుకొని మనం అయితే ఇప్పుడు పైన కట్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి 1 ఇంచ్ వరకు మనము ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సంక వైపు కట్స్ ఇచ్చిన దగ్గర నుంచి ఆ 1 ఇంచ్ వరకు ఇలా ఫోల్డ్ చేస్తే సెంటర్కు మనకు ఒక గీతలా వస్తుంది కదా, అక్కడైతే ఒక 1/2 ఇంచ్ వరకు మనము మార్క్ చేసుకోవాలి. మనము హ్యాండ్కు లోతు తీసేటప్పుడు షేప్ అనేది ఎస్ ఆకారంలో వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా మనము లోతు తీసినట్టే. ఇలా కట్ చేస్తే హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ కూడా ముడతలు అనేటివి రాకుండా నీట్గా వస్తుంది. ఇక్కడ కూడా మనకు గుర్తుండడం కోసం ఒక కట్ అయితే ఇచ్చుకోవాలి. బిగినర్స్ మర్చిపోతారు, అలా మర్చిపోకుండా ఉండడం కోసమని అలా కట్ కంపల్సరిగా కట్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు వదులుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గరికి మనము బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసినప్పుడు సెంటర్ వస్తుంది కదా, అక్కడైతే మనము బ్యాక్ సైడ్ డాట్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్లు చేసినప్పుడు మనకు సైడ్ ముడతలు రాకుండా ఉండడం కోసమని
ఆ చివర్లో ఒక హాఫ్ ఇంచి మార్క్ చేసుకొని అక్కడి నుంచి మనకు బ్యాక్ సైడ్ డాట్ వరకు క్రాస్గా ఇలా ఒక మార్క్ చేసుకొని ఆ వచ్చిన ఆ పీస్ను మనము కట్ చేసుకోవాలి. అప్పుడు సైడ్ జాయింట్ చేసినప్పుడు మనకు ఎక్కడ కూడా ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా 2 ఇంచెస్ దగ్గర ఒక కట్ ఇచ్చుకుంటే మనకు సరిపోతుంది. ఇది చిన్న సైజు బ్లౌజ్. చూసారు కదా మనము లైనింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద మనం కట్ చేసిన లైనింగ్ పీసులన్నీ ఉంచి మనమైతే మెయిన్ క్లాత్ను కట్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు ఏ పార్ట్ కట్ చేసినా కూడా ఒక హాఫ్ ఇంచి అనేది ఎక్స్ట్రా ఉండే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేశాను కదా, ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ను మనము కట్ చేసుకుందాము. మనము డబల్ ఫోల్డ్లో మనము మెయిన్ క్లాత్ అనేది వేసి బ్యాక్ పార్ట్ని మనకు క్లోజ్ ఉన్న వైపు మాత్రమే మనం బ్యాక్ పార్ట్ని అయితే ఉంచుకోవాలి. నేను ఎక్స్ట్రా పీస్ను అనేది అది కింద వైపు వచ్చే విధంగా సపరేట్ చేసుకున్నాను. ఎందుకంటే మనకు హ్యాండ్స్కి కొంచెం ఎక్కువగా జాయింట్లు పడేటివి ఉన్నాయి కాబట్టి అంచు వచ్చింది కదా హ్యాండ్స్కి, అందుకని ఆ కింద వచ్చిన అంచును చేతులకు జాయింట్లు వేయడానికి యూజ్ అవుతుందని చెప్పేసి కింద క్లాత్ను వదిలాను. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేస్తున్నాను. ఏ పీస్ కట్ చేసినా హాఫ్ ఇంచి లేదా 1 ఇంచ్ అనేది కంపల్సరిగా బిగినర్స్ ఎక్స్ట్రా క్లాత్ మెయిన్ క్లాత్ ఉండే విధంగా చూసుకోండి. మనము జాయింట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ను అంతటిని మనము కట్ చేసుకోవచ్చు. చూడండి మనము మెయిన్ క్లాత్ను కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టిని మనము చూసుకోవాలి. నేనైతే ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేస్తున్నాను. చూడండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఎగ్జాక్ట్గా అంత తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఏ సైజు వాళ్ళకైనా కూడా 4 ఇంచీలు క్రాస్ పట్టీ కోసం తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది. మనము 3.5 ఇంచ్ దగ్గర ఒక 3 ఇంచెస్ తీసుకుంటే సెంటర్లో సరిపోతుంది. కింద ఒక హాఫ్ ఇంచి పైన ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం పోతే కరెక్ట్గా 3 ఇంచులు అనేది మనకు క్రాస్ పట్టి వస్తుంది. అంతకాడికి ఎక్కువ ఉన్నా కూడా కింద ముడతలు పడి సేప్ పట్టి కరెక్ట్గా కూర్చోదు. 3 ఇంచులు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మనకు ఎక్కడ అడ్జస్ట్ అవుతుంది ఎక్కడ సరిపోతుందంటే అక్కడ చూసుకొని మనం కట్ చేసిన లైనింగ్ పీస్ను ఉంచుకొని మెయిన్ క్లాత్ను కూడా క్రాస్ పట్టీలుకి కట్ చేసుకోవాలి. మన ఛానల్లో ఇంకా బోట్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి బ్యాక్ పార్ట్ నేనైతే మొత్తము గమ్తో జాయింట్ చేసేసుకున్నాను. ఈ గమ్తో ఎలా జాయింట్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కూడా అప్లోడ్ చేస్తాను. వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఉక్సు కాజా పట్టీలు అన్నీ నేను మొత్తము కట్ చేసి వేసాను. మొత్తం అయిపోయింది. నేనైతే మెడపీసు మొత్తము థ్రెడ్ పైపింగ్ వేస్తాను. చీరలో ఫ్లవర్స్ కలర్లో నేనైతే 1.5 ఇంచి ఉండే విధంగా నేను క్రాస్ పీసులు అయితే తీసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్